పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. దెలా అత్తయ్య, ఎలా? ఎవరు కట్టారు? ఎవరో అన్నయ్య ఫ్రెండొచ్చి కట్టారంటమ్మా. మన గంగవ్వ చెప్పింది. అవునమ్మా, ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటానని వెళ్ళావు. అసలు వెళ్ళాకేం జరిగింది? రంగమ్మ, రాణికాసుల రంగమ్మ. ఆ రంగమ్మే తన మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించింది. భగవంతుడా, ఆ రుద్రమణియే కుందనని కిడ్నాప్ చేయించాడన్న విషయం కుందనకి తెలియదన్నమాట. పొరపాటును తెలిసిందో ఆవేశంతో మళ్లీ వెళ్ళి ఆ కాంచనమాలతో గొడవ పెట్టుకుంటుంది. అదే జరిగితే ఆ రుద్రమణి ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి ఈ కిడ్నాప్ చేయించింది రుద్రమణి అని అస్సలు కుందనకి తెలియకూడదు. ఆ రంగమ్మ నన్ను కిడ్నాప్ చేయించిందని చెప్పినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదేంటి? అత్త, ఇప్పుడే వెళ్ళి ఆ రంగమ్మ అంతు తెలుస్తాను. అమ్మ కుందన, ఆగమ్మా. ఇలా ఆవేశపడ్డం వల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. అంటే ఆ రంగమ్మ ఇదంతా చేయించిందని తెలిసాక కూడా చేతులు కట్టుకుని కూర్చోమంటున్నారా? లేదమ్మా, లేదు. ఆ రంగమ్మే ఇదంతా చేసిందని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం లేనప్పుడు వెళ్ళి వాళ్ళని నిలదీయడం వృధా అంటాను. వెళ్ళి ఆమెతో గొడవ పడ్డా మన దగ్గర సాక్ష్యం లేక అవమానపడ్డం తప్ప మనకి మిగిలేది ఏమీ లేదు అంటాను. నా అదృష్టం బాగుండి నేనెక్కడి నుంచి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ దుర్మార్గుడు చేతిలో. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. కాకపోతే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రంగమ్మ మీద పగ ఎలా తీర్చుకోవాలా అని కాదు, మీ నాన్నని ఎలా కాపాడుకోవాలా అని. అవునత్తయ్య, నువ్వు చెప్పేది నిజమే. నాన్నకిప్పుడు ఎలా ఉందత్తయ్య? ఆ దేవుడి ఆశీర్వాదం ఉండగా మీ నాన్నకేమవుతుంది? నిన్ననే స్పృహలోకొచ్చాడు. మా కుందనమ్మ ఎక్కడా అని అడిగాడు. మరేం చెప్పావత్తయ్య? ఏం చెప్తానమ్మా? నిజం చెప్పి నా అన్నయ్య మనసు బాధ పెట్టలేక నువ్వు అప్పు కోసం ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళావని. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.